ఈరోజు యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట గురించి మనము ధ్యానించుకుందాము. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను నిశ్చయముగా అంటే డౌట్ లేకుండా, అందులో సందేహమే లేదు. ఈ మాట వాగ్దానపూర్వకమైన మాట అన్నమాట. ఈ మాట స్టాంప్ వేసినట్టే. ఏంటి, దేవుడు స్టాంప్ వేసాడనమాట. ఈ స్టాంపు ఎవరికి వేశాడు, ఈ వాగ్దానము ఎవరితో ఎవరికి చేశాడని మనం చూస్తే వాక్యంలోనికి 23వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని ఆయన ఏం చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. ఆయన ఒక్కడే అవమానపరుస్తున్నాడు. ఇంకొక దొంగ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా దూషించాడంట. ఆ వాక్యం ఇక్కడ రాయబడలేదు, కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయము 44వ వచనము అందులో రాయబడినది. ఆయనతో కూడా వేయబడిన బందిపోటు దొంగలను ఆయన్ను దూషించిరి. ఇద్దరు దూషించారు. వారిద్దరే దూషించారా? లేదు. ఇక్కడ చూస్తే ప్రజలు నిలువబడి చూచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొని అయిన ఎడల తాను రక్షించుకొనమని అపహరించిరి. అంతటా సైనికులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొనమని ఆయన్ను అపహసించిరి. వీరిద్దరే కాదు, అధికారులు ఉన్న కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుమని ఆయన్ని ఏం చేస్తున్నారు, అపహసిస్తున్నారు, వేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. అయితే 40వ వచనంలో ఒక మాట రాయబడినది. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధులు ఉన్నావు గనక దేవునికి భయపడా అని చెప్తున్నాడు. మాట రెండో దొంగ ఎందుకన్నాడు అంటే, యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట, ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట ఆ రెండవ దొంగని మనసుని తాకింది. ఆ రెండవ దొంగలో మార్పు రావడానికి ఈ మొదటి మాట కారణమైంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు గనుక వీరిని క్షమించుము అని తన తండ్రి ఏం చేస్తున్నాడు, తన తండ్రికి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసినప్పుడు ఈ రెండవ దొంగ చూస్తూ తన మనసులో ఆ మాట గుచ్చుకుంది. ఆ మాట తన మార్పుకి కారణమైంది. రెండవ దొంగలో మనకి కనిపిస్తున్న 4 విషయాలు అంటే, ఒకటి యాక్సెప్టెన్స్. అంటే తాను తన తప్పును తెలుసుకున్నాడు. ఇక్కడ మనము 40వ వచనం అయితే, మనకి ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాము అని ఈయన ఎవరినో అతను గద్దించి ఈ మాట చెప్తున్నాడు. ఈ రెండోగా తన తప్పుని ఏం చేశాడు, తీసుకున్నాడు. తన తప్పుని ఏం చేశాడు, అంగీకరించాడు. కాబట్టి ఆ రెండోని ఏం చేశాడు, గద్దించగలిగాడు. ఇంకొక విషయం ఉంది తనలో, ఈ రెండవ దొంగలోనే ఇంకొక విషయము ఉంది. ఇంకొకటి ఏంటంటే అగ్రి. చేసిన తప్పును తాను తెలుసుకొని అంగీకరించి
దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు? ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పును ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. నేను పాపిని, నేనైతే దొంగని, దోపిడీలు చేశాను, నేరాలు చేశాను, పాపాలు చేశాను, నరహత్య చేశాను, నాకు న్యాయమే అని అతను తెలుసుకొని, తన తప్పును తెలుసుకొని తను ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే రిక్వెస్ట్ చేశాడు. ఎవరిని? యేసు ప్రభువాన్ని రిక్వెస్ట్ చేశాడు. ఆయన సన్నిధిలో చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపంతో పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. రిక్వెస్ట్ ఆయన ఏం చేస్తారు? ముందు నేను పాపిని, నేను పాపాలు చేశాను, నేను పాపాలు చేశాను, క్షమించాలి. ఆయన సన్నిధిలో రెండవ దొంగ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏమన్నాడు? ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, హర్జిస్తున్నాడు. ఆయన తన తప్పును తెలుసుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే మన దేవుడు ఊరుకుంటాడా? మన దేవుడు కరుణామయుడు, మన దేవుడు దయగలవాడు, దేవుడు ప్రేమామయుడు. కాబట్టి వెంటనే చెప్తున్నాడు, నీవు నాతో కూడా పరదైస్లో ఉందని నిశ్చయముగా నీ చెప్పుచున్నాడు. ఈ నా విషయం ఏంటంటే గెట్ ఏ ప్రామిస్. దేవుడి నుంచి ఆ రెండవ దొంగ ఏం పొందుకున్నాడు? వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? వాగ్దానాన్ని పొందుకున్నాడు. వాగ్దానం పొందుకుంటే అది తప్పక జరుగుతుంది. అవునా కాదా? వాగ్దానం పొందుకుంటే అది తప్పక జరుగుతుంది. నిశ్చయముగా అంటే అక్కడ సందేహమే లేకుండా, డౌట్ లేకుండా, ఖచ్చితముగా అని అర్థము. మనం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకెళ్ళినప్పుడు సంతకం పెట్టవలసిన వారు సంతకం టైం చేస్తే ఆ అప్లికేషన్ ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు ఇచ్చిన మాట కూడా అది ఆ మాట తిరుగులేనిది, ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఈ రెండవ దొంగ పొందుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని వాగ్దానాన్ని పొందాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, ఈ రాజ్యానికి వారసులు కావాలంటే మనము కూడా ఏం చేయాలి? రెండవ దొంగ వల్లే కూడా మన తప్పులు తెలుసుకోవాలి. మనం ఏ తప్పులు చేస్తున్నా మనకు తెలుసు, ఆ దేవాది దేవుడికి తెలుసు. మనం చేస్తున్న తప్పుల్ని మన కనుల ద్వారా చేస్తూ ఉంటాం, మన మనసు ద్వారా చేస్తాం, మన మాట ద్వారా చేస్తుంటాం, మన నడక ద్వారా చేస్తూ ఉంటాం. మనం చేసే తప్పులు మనకు చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావని. తప్పు తెలుస్తుంది. ఆ తప్పును నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు తప్పు చేసి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవునికి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన కంపల్సరిగా చేస్తావు. అయ్యా, నా పాపాలను క్షమించు, నేను దేవా, నేను ఎన్నో పాపాలను చేశాను, దయతో నన్ను క్షమించని ఆయన సన్నిధిలో మనము వేడుకుంటాము. ఏం చేస్తాము? వేడుకుంటాం. కాబట్టి మనము దేవుని వాగ్దానం పొందాలి. మనం ఏం చేయాలి? ఈ 4 విషయాలు మనం తప్పకుండా కలిగి ఉండాలి. మన నిజ జీవితంలో కూడా మనము ఈ 4 విషయాలని కలిగి ఉండాలి. ఏవే విషయాలు? 1, యాక్సెప్టెన్స్, అంగీకరించడం.
రెండవది ఒప్పుకొనడం, దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకోవడం. మూడవది మనం చేసిన వాళ్ళు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే మనం దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడడమే. దేవునితో మాట్లాడితే ఆ దేవుడు చాలా కరుణామయుడు, దయగలవాడు, ప్రేమ గలవాడు. కాబట్టి వెంటనే ఆయన ఏం చేస్తాడు, నేడు నీవు నా కూడా పరదైస్లో నిశ్చయముగా నీతో కూర్చున్నాను. అలాగే రెండవ దొంగ పొందిన వాగ్దానాన్ని మనము కూడా ఖచ్చితంగా పొందుకుంటాము. మనము కూడా రాజ్యానికి వారసులు అవుతాము. మనము కూడా నరకం నుండి తప్పించబడి నిత్య జీవానికి వెళుతాము. మనము కూడా పరలోకంలో దేవుని యొక్క రొమ్మున ఆనుకొని కూర్చుంటాము. మనకు ఒక కార్యం బైబిల్లో ధనవంతుడైన వ్యక్తి, పెద్దవాడైన లాజరు తను యుగంలో ఉన్నప్పుడు ఎంతో సంపాదించి ఎంతో దేవుణ్ణి గుర్తించలేదు, దేవుని గురించి తెలుసుకోలేదు. కానీ పేదవాడైన లాజరు, పేదవాడైన లాజరు దేవుని గురించి తెలుసు, దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసు. కాబట్టి ఇద్దరు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళాడు. లాజరు ఎక్కడున్నాడు? దేవుడైన అబ్రహాము ఆనుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యానికి వారసులు కావాలంటే కంపల్సరీగా మనము మన యొక్క పాపాలను, మనం చేసిన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని యందు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించిన యెడల ఆయన తప్పకుండా క్షమించాడు, ఆయన తప్పకుండా ప్రేమించేవాడు, ఆయన తప్పకుండా నన్ను అందరినీ ఆశీర్వదించేవాడు. కాబట్టి మనమందరము ఆయన రాజ్యానికి వారసులు కావాలని ఆయన కోరిక. మనమందరం ఆయన రాజ్యానికి వారసులు కావాలని ఆయన కోరిక. కాబట్టి మనమందరము అలాగా జీవిద్దాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.